ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చెప్పేసి రకరకాల పూజలు అన్ని చేస్తూ ఉంటారండి. అసలు శాస్త్ర ప్రకారంగా అంటే మన శాసనాల ప్రకారంగా లక్ష్మీదేవి నిలవాలంటే ఇవి ఖచ్చితంగా చేయాలి అన్నవి ఏమన్నా ఉన్నాయంటారా? తప్పకుండా. మనకి మీరు మహాభారతాన్ని కనుక గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి, అందులో ఒక లక్ష్మీదేవి చెప్తూ ఉంటుంది, నువ్వెందుకు ధర్మరాజును అంటిపెట్టుకొని ఉంటావు అంటే కట్టిన బట్ట కట్టడు. అంటే చాలామంది ఇవాళ రేపు మీరు గమనించండి, ఇవాళ వేసుకుని చొక్కా ప్యాంటు 2-3 రోజులు అలాగే వేసుకుని ఉంటారు. మనం దాన్ని సైంటిఫిక్గా కూడా ఆలోచిస్తే మనం నిద్రపోయి లేచినప్పుడు మనకు కొన్ని డెడ్ సెల్స్ రిలీజ్ అవుతాయి. అవి కనుక మనం శుభ్రపరచుకోకపోతే అవి రోగంగా మారే ఛాన్స్ ఉంటుంది, మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి హెల్త్ ఇష్యూ వస్తే అలక్ష్మేగా, డబ్బు పోతుందిగా. ఇవాళ రేపు హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళామంటే వేలు కట్టాలి, దాంతోపాటు రోగాన్ని అనుభవించాలి. ఇవన్నీ లక్ష్మీ కారకాలే. రెండవది మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే, ఎవరైతే లక్ష్మి ఎప్పుడు నిలవాలి అంటే దుర్గా ఆరాధన, విష్ణు ఆరాధన, శివ ఆరాధన, ఈ మూడిట్లో ఎవరినైతే రెగ్యులర్గా ఆరాధన చేస్తారో లక్ష్మీదేవి ఉంటుందట. ఈ 3 దేవతల్ని, ఇతర దేవతా స్వరూపాలను ఎవరైతే ఆరాధించారో వాళ్ళకి లక్ష్మి నిలబడదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అర్థమైందమ్మా? అలాగే లక్ష్మీదేవి కొన్ని వాటిలో చెప్పడం జరిగింది ఏమిటంటే, క్షత్రియుడు ఉన్నాడు, క్షత్రియుడికి పెరిగితనం ఉందనుకోండి, లక్ష్మి వదిలేస్తుంది వాడిని. అంటే క్షాత్రము అంటే ఇన్ సెన్స్ మన పోలీసులు ఉన్నారు ఎగ్జాంపుల్, క్షాత్రం అంటే మనకు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. సెక్యూరిటీ ఇచ్చేటువంటి, ఇప్పుడు అందుకే చూడండి మహాభారతంలో కూడా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అంటాడు చూసి, ఒకసారి ఆ రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలపమని చెప్పని అందరినీ చూసి, గురువులని, తండ్రులని, మేనమామలని, అన్నదమ్ములని అందరినీ చూసి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యము వద్దు అని, నేను కావాలంటే బిచ్చమెత్తుకొని బతుకుతాను, నేను ఏ యుద్ధం చేయకుండా వాళ్ళని బాణాలు వేస్తే చచ్చిపోతే వీరస్వర్గం చెందుతారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అంటే వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళ భార్యలు సంకరం అవుతుంది, అది ఇది అసలు మనం అవన్నీ వింటే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో వింటే కనుక నిజమే కదా అనిపిస్తుంది మనకి. అరే కరెక్టే కదా, ఎంత మంచివాడు అర్జునుడు, నిజంగా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు, అవసరమా ఆ రాజ్యం కోసం కొట్టుకోవడం అవసరమా అనిపిస్తుంది. కానీ క్షాత్ర ధర్మం అది కాదు. క్షత్రియుడు అంటేనే పోరాడాలి. ఇప్పుడు మన బార్డర్లో ఆర్మీ ఉందమ్మా, ఆర్మీ వ్యక్తి వచ్చి, ఏమండి మనం బార్డర్ దగ్గర వాళ్ళని చంపడం ఏమిటి, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుందో, అవసరం అది ఇదంటే మనం ఏమంటారే, నిన్ను పెట్టిందే సెక్యూరిటీ కోసమరా అవునా కాదు? అదే బార్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్మీలో ఉన్న ఆ సైనికుడు కనుక ఒక 10 మందిని వేసేసాడంటే ధైర్యంగా ఒక్కడే ఉండగంటే మనం అప్రిషియేట్ చేస్తాం. అంటే ఏంటి, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహించకపోతే లక్ష్మి ఉండదు. ఒక వైశ్యుడు ధర్మబద్ధంగా గనక వ్యాపారం చేయకపోతే లక్ష్మి అతని దగ్గర ఉండదట. అర్థమైందమ్మా? ఒక పురోహితుడు ధర్మబద్ధంగా ఆయన పౌరోహిత్యం చేయకుండా ఇబ్బంది పెడితే లక్ష్మి ఆయన వదిలేస్తుందట. వాళ్ళ రేపు మనం చూస్తూ ఉంటాం, అంటే అసలు ఉన్నా లేకపోయినా పూజలు చేయడం, కొన్ని హాస్పిటల్స్లో అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్స్ చేయడం, వైద్యుని వదిలేస్తుంది లక్ష్మి. అవసరం ఉన్నా లేకపోయినా అవతల వ్యక్తిని భయపెట్టి ఆపరేషన్ చేస్తే వైద్యుని వదిలేస్తుంది. ఒక పురోహితుడు గనక అవసరం ఉన్నా లేకపోయినా భయపెట్టి ఏదైనా పూజ చేస్తే వాడిని కూడా వదిలేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే లలితా సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధనియే నమః అని ఉంటుంది. అంటే ధర్మానికి అధ్యక్షురాలు, ధనానికి అధ్యక్షురాలు, ధనధాన్యానికి అధ్యక్షురాలు. అంటే ముందే మాట వేశారు, ధర్మం అనే మాట వేశారు. ముందు ధనము వేసిన తర్వాత ధర్మం వేయచ్చు కదా అంటే ముందు ధర్మం, ధర్మంతోనే ధనం ముడిపడి ఉంటుంది. ధనాన్ని మనం లక్ష్మి అంటున్నాం. ఒక లక్ష్మి అంటే కేవలం అదొకటే కాదు, అన్ని అష్టలక్ష్ములు ఉన్నారు మనకి. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలాగా అష్టలక్ష్ములు ఉన్నారు. కాబట్టి ఈ లక్ష్ములన్నీ మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది లక్ష్మి ఎప్పుడు కూడా. విష్ణు అంటే ఎవరు, విష్ణువు ఏ గ్రహానికి అధిష్టాన దేవత అని లోతైన పరిశీలనలోకి వెళ్తే విష్ణువు బుధునికి అధిష్టాన దేవత. బుధగ్రహం యొక్క ఇబ్బందులు వస్తున్నాయంటే విష్ణువు ఆరాధన చేసుకుని బుధగ్రహం యొక్క
అనుగ్రహం కలుగుతుంది. గుర్తుపెట్టుకుని, ఎందుకంటే బుద్ధికి కారకుడు, స్పాంటేనియస్ కారకుడు. ఇప్పుడు ఆ విష్ణుమూర్తి దగ్గర లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? పాదాల దగ్గర ఉంటుంది. అదేమిటండి అంత విష్ణుమూర్తి అమ్మవారిని పాదాల దగ్గర పెట్టాడంటే ఆయన ఇచ్చిన స్థానము హృదయంలో ఇచ్చాడు, కానీ ఆవిడ పాదాల దగ్గర కోరుకుంది. ఆయన మాత్రం హృదయంలోనే వక్షస్థలం అంటాం మనం. ఆవిడ ఏంటంటే ఎందుకు అంటే ఎప్పుడూ కూడా మనం స్పాంటేనియస్నెస్ ప్రజెంట్ టెన్స్లో ఉంటేనే లక్ష్మీ మన దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో నువ్వు గనక దక్షత కలిగి ఉండి ఆ పనిలో నువ్వు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే అదే లక్ష్మి. అంతేగాని ఇక్కడ ఈ పని చేస్తే ఇంకోటి ఏదో ఆలోచిస్తుంటే, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం, ఎగ్జామ్ రాయాలి కానీ ఆ 2.5 గంటలు ఇంకోటి ఏదో ఆలోచిస్తే ఆ ఎగ్జామ్ సమయాన్ని నువ్వు కోల్పోయావు, తద్వారా నువ్వు ఫెయిల్ అవుతున్నావు. అలాగే ప్రతి పనిలో కూడా ఒక టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు, ఒక దోశేసి ఇవ్వాలి, ఒక క్లయింట్ వచ్చాడు, ఆ కరెక్ట్ నీట్గా వేసిస్తే అది ఇంకోసారి వాడిని వచ్చేలా చేస్తుంది. ఏటో ఆలోచిస్తే ఏదో చేసి అది మాడిపోయి ఏదో ఇచ్చింది గారు వీటి హోటల్కి ఇంకోసారి వెళ్ళకూడదురా అంటాం. అంటే ఒక టాలెంట్, ఒక ధర్మంతో సంబంధం కలిగి ఉంటుంది లక్ష్మి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈజీ మనీ వస్తుంది కదా, లేకపోతే ఏదో ఎవరి దగ్గర నుంచో మనం 4 మాయ మాటలు చెప్పి డబ్బులు తీసేసుకుందాం అనుకుంటే అది శాశ్వతంగా నిలబడదు, పోతుంది. ఇది ఫస్ట్ ఈ కాన్సెప్ట్ పిల్లలకి చెప్పాలి. పిల్లలకి మనం ఏం నేర్పినా నేర్పకపోయినా గొప్ప గొప్ప చదువులు చదివిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని చెమట ఓర్చి మరి మనం ఎలాగో అంత గొప్ప స్టేజ్కి వెళ్ళలేకపోయామని. కానీ నేనేం చెప్తానంటే చదువు ఎంత చక్కగా చదివిస్తున్నారో మన ధర్మము న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. నువ్వు డబ్బు సంపాదించి తప్పు కాదు, ఎందుకంటే శాస్త్రమే చెప్పింది ధనం మూలం ఇదం జగత్. నీకు సరైన ధనం కనుక లేకపోతే భార్య వదిలేస్తుంది, సొంత వాళ్ళు కూడా వదిలేస్తారు, సమాజం నీకు విలువ ఇవ్వదు. ఇది నిజం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ ధనాన్ని నువ్వు ఎలా సంపాదించాలి? ఎందుకంటే నువ్వు సంపాదించినటువంటి ధనము అది ఖచ్చితంగా దానికంటూ ఒక కర్మ ఉంటుంది, ఆ కర్మ నిన్ను వెంటాడుతుంది. ఇది మొట్టమొదటిగా మనం చెప్పాలి. కోట్లు సంపాదించమని చెప్పింది శాస్త్రం. ఏమి నువ్వేమి ఇంట్లో కూర్చొని దద్దమ్మలా కూర్చో అడుక్కు తిను భిక్షాటం చేయని ఎక్కడ చెప్పలే. భిక్షాటం చేసే వృత్తిలో ఉండే వ్యక్తి భిక్షాటం చేస్తాడు, అది వేరు. కానీ నిన్ను మాత్రం ధర్మబద్ధంగా కోట్లు సంపాదించమని చెప్పింది. ఒక గృహస్థు దగ్గర సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట. ఇవాళ రేపు అందరికీ టెన్షన్స్ ఇవి రావడానికి కారణం ఏమిటి? ఏ రోజుకి ఆ రోజే సరిపోవట్లే. అంటే ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి, క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టడానికి అంతే తెచ్చుకుంటున్నాడు. ఆ నెల సరిపోయి అని తెచ్చుకుంటున్నాడు. 1-2 రోజులు లేట్ అయింది అనుకోండి, అకౌంట్లో పడడం అతని యొక్క శాలరీ టెన్షన్ వచ్చేస్తుంది. పొరపాటున జాబ్ పోయింది అనుకోండి, ఇంక అడగొద్దు. దానివల్లే మనిషి రకరకాల అలవాట్లు, రకరకాల రాంగ్ రూట్లోకి వెళ్ళడం. సరే ఈ 2 నెలలు నాకు జాబ్ రాదు, ఏం చేద్దాము, ఏదో యాప్ కనిపిస్తుంది పేకాట, అందంగా ఒక ఇది యాడ్ క్రియేట్ చేస్తాడు, వేయండి డబ్బులు వేయండి వెంటనే పొందండి అనుకోవాలి. మనం నిజం అనుకుంటారు, అమాయకుడు అనుకుని అందులోకి వెళ్తాడు. అందులో 10-20 వేలంతో పట్టుకొని వెళ్తాడు. ఫస్ట్ ఒకసారి వచ్చినట్టు కనబడుతుంది, రెండోసారి పరిస్థితి ఏమిటి, మూడోసారి పరిస్థితి ఏమిటి, పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే అందులోంచి మళ్ళీ రాబట్టుకోవాలని. ఇంకో దగ్గర అప్పు చేస్తాడు. ఈ అప్పులు తట్టుకోలేక జీవితాన్ని ముందుకు సాగించలేక చనిపోతాడు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏమిటి అంటే నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పలే. నాన్న నువ్వు సంపాదించే ధనం ఎలా వస్తుంది, ప్యాకెట్లో వస్తుందా, బెట్టింగ్స్లో వస్తుందా, ఎట్లా వస్తుంది, నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా, ధర్మంగా సంపాదిస్తున్నావా, ఇది తెలియకపోవడమే, ఇది చెప్పకపోవడమే. కానీ ఇప్పుడు అందరూ ఎలా అనుకుంటారంటే ధర్మంగా ఉంటే మనకి ఏమీ రావట్లేదు, చూడు వాళ్ళు చూడు ఏది పడతాడు చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు చూడు ఎంతలా ఉన్నాయో, వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంది, అనుగ్రహం ఉంది వాళ్ళకి అని. అంటే ధర్మంగా ఉంటే లక్ష్మీదేవి రాదు, అధర్మంగానే లక్ష్మీదేవిని రప్పించుకోవాలి. నేను ఒక విషయం అడుగుతానమ్మా, అధర్మంగానే నేను సంపాదిస్తానని మనసులో అనుకునే వ్యక్తి ఎవడైనా బయటికి చెప్పగలడు నేను అధర్మంగా సంపాదిస్తానని? ఎవరు చెప్పలేరు. ఆఖరికి లంచాలు తీసుకుంటారు కొంతమంది, అందరూ తీసుకుంటారు నేను, కొంతమంది లంచాలు తీసుకునే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే వాళ్ళకి రకరకాల ధర్మబద్ధమైనటువంటి రూట్లను క్రియేట్ చేసుకొని, అంటే అలాగా ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరో లంచం తీసుకుంటున్నారు, ఆ ఫ్యామిలీలకి కొన్ని బిజినెస్లు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ డబ్బులంతా వాటి ద్వారా మళ్ళించేసి ఇక మేము ధర్మంగా సంపాదించామని చూపిస్తారు. మరి నువ్వు ఆ సిద్ధాంతాన్ని నమ్మేటప్పుడు నువ్వు బయటికి ఎందుకు చెప్పవు నేను అధర్మంగానే సంపాదిస్తానని? నీకు తెలుసు, నీకు చాలా స్పష్టంగా తెలుసు, కానీ ఎక్కడో ఒక ఆశ నిన్ను ఆ వైపు తీసుకెళ్తుంది. అధర్మంగా అయినా సరే పర్లేదు సంపాదించేసేయాలి. ఎందుకు అంటే సొసైటీ అలా మారింది. ఇప్పుడు అదనంగా సంపాదించేవాడి కోణంలో కూడా ఆలోచిస్తే సొసైటీలో ఈ వ్యక్తి మంచివాడని నువ్వు గౌరవం ఇవ్వట్లే, నీకు డబ్బులు ఉన్నాయని గౌరవిస్తున్నావు, 4 కార్లు ఉన్నాయి, 4 బిల్డింగ్లు ఉన్నాయని బాబా అవునా అని అతనికి మనం ఇంటికి రాగానే టీ ఇవ్వాల్సిన ప్లేస్లో ఇంకో 2 సమోసాలు పెట్టిస్తున్నాం,
అలా కాకుండా లేదండి నాకు ధనం లేకపోయినా ఆయన చాలా ధర్మాత్ముడు, అబద్ధం ఆడాడు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్కి చాలా వాల్యూ ఇస్తాడు, ఒక అబద్ధం ఆడు, ఎటువంటి రిమార్క్స్ లేవు, మంచిది ఉంది, మంచి క్యారెక్టర్ ఉందని మనం ఎప్పుడైనా గౌరవిస్తున్నామా అంటే సొసైటీలో అది కనుక వచ్చిన రోజు ఖచ్చితంగా అధర్మ మార్గంలో ధనం సంపాదించాలనేది పోతుంది. అయితే ఇక్కడ రెమెడీస్ అనేవి కూడా ఉంటాయి. మనకి ఎవరికైనా ధనభావం పాడైతే ధనం సంపాదించడం కష్టం అవుతుంది. ఎందుకంటే పూర్వజన్మలో ధనానికి సరైన విలువ ఇవ్వలేదు. ధన సంబంధించిన విషయంలో కొన్ని తప్పిదాలు చేసేందుకు ఈ జన్మలో ధనం ఇబ్బంది వస్తూ ఉంటుంది. దీనికి శాస్త్రంలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, మనం ఈ మంత్రాలు జపిస్తూ ఉన్నట్లయితే మంచి మార్గంలో వెళ్తూ నీ మటుకు నీ పని నువ్వు చేసుకుంటూ భగవంతుని నమ్ముకుంటూ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఎవరైనా అధర్మంగా సంపాదించినా కూడా అది శాశ్వతంగా అయితే నిలవదు, 100% నిలవదు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఏదో రూపంలో పోతుందమ్మా. నేను మీకు విషయం ఉదాహరణ చెప్తే, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి, ఒక వ్యక్తికి ఒకే కూతురు విపరీతంగా సంపాదించేశాడు, పిచ్చి పిచ్చిగా అధర్మ మార్గంలో కొన్ని కోట్లు సంపాదించేశాడు. ఆయన ఏమనుకున్నా అంటే ఇంకేంటి అసలు నాకు తిరుగులేదు, మొత్తం బయట చూస్తే వైట్ లాగా కనిపిస్తుంది, పెళ్లి చేశాడు. వచ్చిన అల్లుడు దాన్ని కేవలం కొన్ని 100 కోట్ల రూపాయలు కేవలం అవన్నీ పోవడానికి 5 సంవత్సరాలు పట్టలేదు. వచ్చిన అల్లుడి చేతిలో ఏం మిగిలింది ఒకసారి ఆలోచించండి. ఏదో రూపంలో. ఇంకో కేసులో అయితే ఇతను ఇంత సంపాదించాడు, 2 అబ్బాయిలు. ఇంత సంపాదించిన తర్వాత వాళ్ళిద్దరూ పిల్లలు బిజినెస్లు పెట్టి మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చేసారు. మనం అనుకుంటాం ఆ క్షణంలో ఇంకేముంది. అయితే ఇవాళ రేపు ఎలా ఉందంటే ధర్మంగా ఉంటే రోజులు లేవు, అధర్మంగా ఉంటేనే బతుకుతాం. ఇవన్నీ ఏంటంటే ఆ క్షణంలో మనకు ఉండేటువంటి కష్టం వల్ల కలిగేటువంటి ఒక ఆలోచన మాత్రమే, కానీ సత్యం కాదు. సత్యం వేరు, నీ కష్టం వల్ల కలిగిన బలహీన క్షణాల్లో జరిగిన నీ ఆలోచన వేరు. బలహీన క్షణాల్లో కొన్ని ఆలోచనలు వస్తాయి, అవి సత్యాలు అవ్వవు. కానీ బలహీన క్షణాల్లో కూడా నువ్వు బలంగా నిలబడ్డమే సత్యం. ఇప్పుడు ఈ మాటలు ఏంటంటే ఒక కౌన్సిలింగ్ లానే అనిపిస్తుంది చాలా మందికి, వినే వాళ్ళకి నిజమే కదా అని చెప్పేసి. చాలా మంచి మాటలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.